ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలు కాదు, ఎవరో ఒకరిని చూసి నేనే సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఒక అమ్మాయిని చూసుకుంటే పోలా? ఎలాగో నన్ను సపోర్ట్ చేయడానికి మధు ఉంది కదా, చూడాలి. నాలాంటి వాడిని దక్కించుకోబోయి ఆ అదృష్టవంతరాలు ఎవరో నేను చూస్తాను. ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చేసింది. నన్ను దక్కించుకోబోయే అదృష్టవంతరాలు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హాయ్ అంకుల్. అంకులా? అవును అంకుల్. చెప్పండి అంకుల్. పోతే పోనీలే లైఫ్ ఇద్దామనుకుంటే అంకుల్ అని నాకు షాక్ ఇచ్చింది. ఆ ముసలిదేమో కాలేజ్కి వెళ్ళి కూతుళ్ళున్నారా అని అడిగింది. ఈ అమ్మాయి ఏమో అంకుల్ అంది. నిజంగా నేను అంత ముదురుగా కనిపిస్తున్నానా? వీళ్ళు అనుకున్నంత వరస్ట్గా ఏం లేదే మొహంలో. పాల బుగ్గలు పోతున్నాయి. అంత ముద్ర మొహం ఎక్కడుంది? నీది మామూలు అందం కాదురా. నిన్ను దక్కించుకోవాలంటే ఎక్కడో మచ్చుండాలి. మేడం గారు వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్తే రుథర్. మీ సార్కి వీడియోలు పంపించింది నువ్వే కదా? అవును మేడం. నీలో మంచి టాలెంట్ ఉంది. ఓన్లీ ఏం ప్రయోజనం మేడం? ఓడి పిల్లనట్లేదు. ఏంటి? ఏం లేదు మేడం, ఒక్క నిమిషం. అమ్మా మధు, రామచంద్ర గారు, రామచంద్ర గారు, రామచంద్ర గారు. ఏంటయ్యా? మా మేడం గారు వచ్చారు. నమస్కారం చెల్లమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. కాస్త ముందొచ్చుంటే బాగుండేది. అందరం కలిసి భోంచేసి ఉండేవాళ్ళం. ఇంతకీ వాడు రాలేదమ్మా? లేదన్నయ్య, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు. వాడికి ఎప్పుడూ మీటింగ్లేనమ్మా. పోన్లే, మీరైనా వచ్చారు. అసలు మీరు వస్తారని మేమెవరూ అనుకోలేదమ్మా. మీరు అనుకుంటేనే మేం రావాలా అన్నయ్య? మాకు మేంగా వస్తే ఇంట్లోకి కూడా రానివరా? క్షమించండమ్మా, మీరొచ్చారన్న ఆనందంలో నాకు మాటలు రావటం లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. సరే సరే, లోపలికి రండమ్మా, భోంచేతిరిగానే. అన్నయ్య, మేం భోంచేసే వచ్చాం, ఇప్పుడేమొద్దు. కావాలంటే తర్వాత చూద్దాం. సరే, ముందు మీరు లోపలికి రండి వదినా. రండి రండి రండి. రండమ్మా. మీరేంటమ్మా ఇక్కడ? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను నందు. ఇక్కడ నువ్వెంత హ్యాపీగా ఉన్నావో రూథర్ పంపించిన వీడియోల ఆధారంగా తెలిసింది. అంత సంతోషంగా ఉన్న నా కొడుకు కోడల్ని వీడియోలో చూడడం ఎందుకు? అందుకే డైరెక్ట్గా చూద్దామని వచ్చేసాం. మీ పలకరింపులు అయిపోతే గేమ్ స్టార్ట్ చేద్దాం నాన్న. గేమా? పెళ్ళప్పుడు జరగాల్సిన తంతులు అప్పుడు జరగలేదు కదమ్మా, అందుకే ఇప్పుడు జరిపిస్తున్నాం. ఈ ఉంగరాన్ని ఇందులో 3 సార్లు వేస్తాను. 2 సార్లు తీసిన వాళ్ళు గెలిచినట్టు. ఇప్పటికైనా మీ సపోర్ట్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ ప్లేసులు మారచ్చు. అయితే నేను అటువైపు. ఏంట్రా నా దగ్గర పనిచేస్తూ నాకు సపోర్ట్గా ఉండకుండా అటు వెళ్తున్నావు? సార్,
మీ దగ్గర పని ప్రొఫెషనల్ సార్, ఇది నా పర్సనల్. అడగడానికి ఆపడానికి మీకు ఏ అధికారం లేదు. గెలుపు ఎటువైపు ఉంటుందో నేను అటువైపే ఉంటాను. గెలుపు మా వాడి సొంతం. ఇప్పటి వరకు వీడికి ఓటమంటేనే తెలీదు. మధ్యాహ్నం భోజనం అప్పుడు చూసానులేమ్మా ఆయన గెలుపు గురించి. ఇప్పుడు చూడు, నా మనవడే ఆ ఉంగరాన్ని బయటికి తీస్తాడు, ఆ ఉంగరాన్ని నా వేలికి తొడుగుతాడు. మీరు చెప్పండి నాన్న, ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళమ్మా. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారని నేను చెప్పలేను. ఎవరు గెలిచినా నాకు సంతోషమే. అయినా ఇది సరదా కోసం ఏర్పాటు చేసిన ఆట. దీన్ని పోటీగా చూడకూడదు దివ్య. కానివ్వు. సరే నాన్న, ఉంగరం వేస్తాను. 3, 2, 1. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే తీయాలరా. నందు తీ. మదమ్మా నువ్వే తీయాలి. నాకు తెలుసు నీ శక్తి ఏంటో. నువ్వే తీస్తావు, తీయాలి. ఉంగరం కోసం బిందు లోపల పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. బిందులోకి దూకైన వీడియో తీయాలనిపిస్తుంది, కానీ మనదేమో ఫోన్ అయిపోయా. మంచి యుద్ధాన్ని పెద్ద బాస్కు చూపించలేకపోతున్నానే. దొరికింది. నేను తీశాను. చీటింగ్. ఏది చీటింగు? మీరు తీస్తే తీసినట్టు అందరికి చూపించుండాలి నేనే తీశాను అని. ఇలా చూపించాలి. మీరు జార విరుచుకొని నేనే తీశాను అంటే అదెలా కుదురుతుంది? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సార్, తీసిన ఉంగరాన్ని బయట చూపిస్తేనే కదా సార్ గెలిచినట్టు అవుతుంది. అలా మీరు చూపించలేదు కాబట్టి మీరు ఓడిపోయారు. అలా ఎలా అవుతుందిరా బడుతాయి? అందరూ చూస్తున్నారు కదా, మీరే చెప్పండి నా మనవడే తీశాడని. సరే సరే సరే, ఇందులో ఎవరు గెలిచారో చెప్పడానికి కుదరదు. తయ్యిందనుకోండి, ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఆ 2 ఉంగరాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఉంగరాన్ని వేస్తున్నాను. 3, 2 వేసేసాను. గిల్లుతున్నావేంటి? నేనెక్కడ గిల్లాను? సార్, ఒకే దాని కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి సార్, అది కామన్. అక్క, ఇదే చివరిసారి. ఇప్పుడు కూడా నువ్వు గెలిస్తేనే గెలిచినట్టు, బావ గెలిస్తే టై అయినట్టు. ఉంగరాన్ని వేస్తున్నాను, వేస్తున్నాను, వేసేసాను. నందు, ఈసారి నువ్వే గెలవాలరా. తీరా. నువ్వు ఈ అగ్రిమెంట్లో ఓడిపోతేనే జీవితంలో గెలుస్తావు. బాగా చెప్పావురా. ఈ పోటీ పెట్టేది భార్యాభర్తల్లో ఎవరు పైచేయి సాధిస్తారని కాదు దివ్య. ఇద్దరి మధ్య అన్యోన్యతని పెంచడానికి, ఇద్దరి మధ్య చనువు పెంచడానికి. మా సార్ గెలిస్తే ఉంగరాన్ని వాళ్ళ అమ్మమ్మకు తొడుగుతారు అనుకున్నాం. కాని విధి ఆడిన వింత నాటకంలో ఉంగరం మదమ్మ చేతిలో ఉంది. ఇప్పుడు మదమ్మ ఉంగరాన్ని ఎవరికి తొడుగుతారు?
పెళ్లికి ముందు మీరు నాకు ఉంగరం తొడిగారు, గుర్తుందా? అదే ఉంగరం. అప్పుడు మీరు తొడిగారు కాబట్టి ఈ ఉంగరాన్ని నేనిప్పుడు మీకు తొడుగుతాను. విందుకని పిలిచి వీడిని బాగానే బుట్టలో వేసుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి వీళ్ల మధ్య చిగురుస్తున్న ప్రేమనంతటినీ చిదిమేయాలి. వీళ్ళిద్దరి మధ్య దూరం అనే పదం ఉండాలి కానీ దగ్గర అనే పదం వినిపించకూడదు. సార్, మీ అదృష్టం ఎక్కడా మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. కింద పడ్డ పైచేయి మీదే అన్నట్టు కింద పడ్డారు. ఇప్పుడు చేయలేపండి, పైచేయి మీదే అవుతుంది. ఎత్తండి సార్, ఉంగరం మీదే అవుతుంది. నీ కొడుకులో చాలా మార్పు కనిపిస్తుంది దేవకి. బిందెలో ఉంగరం వేసినంత ఈజీగా వీణ్ణి బుట్టలో వేసుకున్నారు. అది వాణ్ణి కొంగును కట్టేసుకోకముందే మనమే ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే నీ కొడుకు అనే మాట కాస్త దాని మొగుడు అన్నట్టు మారిపోతుంది. అత్తయ్య, తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? మీరు భోజనం కూడా చేయలేదు, కనీసం కాఫీ కూడా తాగకపోతే ఎలా అత్తయ్య? తాగండి. తీసుకోండి బామ్మ. బాగా చలాకీగా సంతోషంగా ఉన్నట్టున్నావే. అవును, చాలా రోజుల తర్వాత నేనులా ఉంటున్నాను. చలాకీగా, చాలా సంతోషంగా ఉన్నాను. అత్త, మేమిక్కడికి బయలుదేరతామన్నప్పుడు ఆయన గురించి చాలా భయపడ్డారు. ఆయన పూటకో రకంగా ఉంటారని, ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అని, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎవరితో ఎలా మాట్లాడతారో, ఎవరిని హర్ట్ చేస్తారో, ఎవరి వల్ల హర్ట్ అవుతారో తెలీదు అని, ఆయన వల్ల మా వాళ్ళు బాధపడతారేమో అని భయపడి మేం మా ఇంటికి రావడాన్ని వాయిదా వేసుకోమని చెప్పారు. అదే భయం నాలో కూడా ఉంది. కానీ ఏదైతే అది అవ్వని అని ఫేస్ చేద్దామని బయలుదేరానత్తయ్య. కానీ ప్రయాణం జరుగుతున్నంతసేపు ఒకటే ఆలోచన. నా విషయంలో ఏం జరిగినా, అంటే ఆయన నన్ను హర్ట్ చేసినా, అవమానించినా, ఏం చేసినా నేను చూసుకుంటాను. కానీ ఈయన ప్రవర్తన వల్ల, ఈయన మాటల వల్ల, ముఖ్యంగా నా విషయంలో ఈయన ప్రవర్తన వల్ల మా నాన్న వాళ్ళు హర్ట్ అయితే ఎలా అని చాలా భయపడ్డాను. కానీ వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు నేను భయపడినట్టు ఏమీ జరగలేదత్తా. అన్నిట్లోనూ సర్దుకుంటున్నారు. ఏమడిగినా ముందు వద్దని వాదిస్తున్నారు, మళ్ళీ ఆయనే ఒప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో ఒక కొత్త నందుని చూస్తున్నానత్తా. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆయన ఇంత సపోర్టివ్ గా ఉంటారని అస్సలు ఊహించలేదత్తా. దీనంతటికీ కారణం మీరే అయి ఉంటారు. మా ప్రయాణాన్ని వాయిదా వేసుకోకపోయేసరికి ఇక్కడ ఎలా ఉంటారో, ఎలా నడుచుకోవాలో ఆయనకి మీరే చెప్పుంటారు. మీ మాట కోసం ఆలోచించారు. మా అమ్మా నాన్నల్ని
ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచించారో తెలీదు కానీ ఆలోచించారు. అసలు ఆలోచనే చేయని మనిషి ఇంత బాగా ఆలోచించారు అంటే అంతా మీ చలివే అత్త. చాలా హ్యాపీగా ఉందత్త. వాణ్ణిలా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. కీడెంచి మేలించమన్నారు కదమ్మా, అందుకే నాకు అంత భయం ఉన్నా కూడా ఆ భయాన్ని దాటి ఒకటి జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని నేను కూడా ఆలోచిస్తాను కదా మధు. అలా ఆలోచించే వాడికి చెప్పాల్సిన జాగ్రత్తలు వాడికి చెప్పాను. ఒక తల్లిగా అది నా బాధ్యత కదమ్మా. నా కోసమో నీ కోసమో లేదంటే మీ అమ్మా నాన్నల కోసమో వాడిలా మారాడు. సంతోషంగా ఉందమ్మా. ఏ దిష్టి కళ్ళు మీ మీద పడకుండా మీరిలాగే సంతోషంగా ఉండాలమ్మా. అంతకన్నా ఈ తల్లి ఏం కోరుకోదు. వాడు మారితే చాలనుకున్నాను, మారాడు. ఇది చాలమ్మా. మారడానికైతే మారాడత్తా, కానీ ఇవన్నీ ఆయన ఫీల్ అయి చేస్తున్నారా లేదంటే పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చేస్తున్నారా అని తెలియడం లేదు. అలా అని ఇవన్నీ బలవంతంగా చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదు. మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి వాణ్ణి నీ వైపుకు తిప్పుకున్నావు. నీ మాట వినేలా చేసుకున్నావు. ఏ భార్యకైనా ఉండాల్సిన మొదటి లక్షణం ఇదే మధు. ఏం చేస్తున్నారు సార్? ఈ ఉంగరం ఏంట్రా, ఎంత లాగినా రావట్లేదు? ఇలాంటి ఉంగరాన్ని తొలగించుకునే అవకాశం లేక మేం చేస్తుంటే మీరేంటి సార్ వదిలించుకోవడానికి చూస్తున్నారు? కొన్ని బంధాల్ని వదులుకోవడం కష్టం సార్. ఈ ఉంగరం మీద మాయా ఉంగరంలా ఉన్నట్టుంది సార్. ఇందాక ఇదే ఉంగరాన్ని బిందెలు వేసినప్పుడు దీన్ని చేజిక్కించుకోవాలని ఎంత పోరాటం చేసినా మీకు దక్కలేదు. ఇప్పుడు దీన్ని వదిలించుకోవాలని ఎంతగా పోరాడుతున్నా మీ నుంచి వదిలిపోవట్లేదు. అది మీ వేలుకుండాలని రాసిపెట్టింది సార్. అలా ఉంచేయండి. నాకు అవసరం లేదు. దీన్ని తీసి పారేస్తాను. ఆ రాక్షస్ చేతిలో ఓడిపోయిన ఉంగరాన్ని నేను వేసుకుని చూస్తూ ఉండాలా? దీన్ని చూసిన ప్రతిసారి నేను ఓడిపోయానని గుర్తు చేస్తూనే ఉంటుంది. మీ మామగారు చెప్పిన మాటలు మర్చిపోయారా సార్? భార్య చేతిలో ఓడిపోయిన భర్త ఓడిపోయినట్టు కాదు సార్, గెలిచినట్టు. అవన్నీ నేను నమ్మను. దీన్ని చూస్తుంటే నేను ఓడిపోయానన్న ఫీలింగే కలుగుతుంది నాకు. మాటలాపి దీన్ని తీయడానికి ట్రై చేయి. కష్టం సార్, బాగా తగులుకుంది. ఇది తీయాలంటే ఒకటే మార్గం. ఏంట్రా అది? ఈ వేలు తీసేయాల్సిందే. అబ్బా, అమ్మా. ఇదిగో అబ్బాయి, ఇలారా. చెప్పండమ్మా. ఇంత ఒక్కపోతలో ఎలా బతుకుతున్నారయ్యా? ఆ ఫ్యాన్ స్విచ్ చెయ్యి. ఒక్కపోతలో ఊపిరిపోయేలా ఉంది. అలాగేనమ్మా. స్విచ్ చేసినా ఫ్యాన్ తిరగట్లేదు. కరెంట్ లేదా ఏంటి? ఉందమ్మా, ఒక్క నిమిషం. ఏంటబ్బాయ్, కరెంట్ ఉందన్నా మళ్ళీ ఏం వెతుకుతున్నావు? కరెంటు వెతుకుతున్నావా? అది కాదమ్మా, ఒక్క నిమిషం. కర్ర కోసం వెతుకుతున్నాను. కర్ర? కొంప తీసి గొడవ చేయాలన్న నా ఆలోచన తెలిసిపోయిందా ఏంటి? నన్ను కొట్టడానికి కర్ర వెతుకుతున్నాడా? కర్ర కర్ర దేనికి? మొన్నటి వరకు బాగానే పనిచేసిందమ్మా. నిన్నటి నుంచే మొండికేస్తుంది. ఇక ఆగదలేమ్మా, తిరుగుతుంది. ఇదేం ఫ్యాన్ అబ్బాయ్, గాలి కంటే సౌండే ఎక్కువ వస్తుంది.
ఇప్పటి వరకు గాలి ఆడకపోతే పోతానేమో అనుకున్నాను. ఇప్పుడైతే ఈ సౌండ్తోనే పోయేటట్టున్నాను. అయినా నువ్వేంటబ్బాయ్, కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా బతుకుతున్నావేంటి? ఏమైందమ్మా ఇప్పుడు? ఫ్యాన్ తిరుగుతుంది కదా. నా బొంద తిరుగుతుంది. దీన్ని తిరగడం అంటారా, మొరగడం అంటారు. వీధిలో కుక్క పిల్లలు ఏడుస్తున్నట్టు కీస్ కీస్ అనే ఆ సౌండ్ ఏంటి? అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి తీసుకురావాలని ఓ తైతక్కలాడావు. వాడు రాలేనంత బిజీగా ఉన్నా సరే ఇంటికి 4 సార్లు, ఆఫీస్కి 4 సార్లు తిరిగి తిరిగి రాలేని వాణ్ణి కూడా ఇంటికి తీసుకొచ్చావు. వాడక్కడ ఎలా ఉంటాడో నీకు తెలీదా? కనీసం మంచి ఫ్యాన్ అయినా బిగించలేకపోయావు. ఏసీ పెట్టలేకపోయినా పర్లేదు, కనీసం కూలర్ అయినా తీసుకొచ్చి పెట్టుకోవచ్చుగా. వాడు ఏసీలో తప్ప ఉక్కపోతలో ఉండలేడని మీకు తెలీదా? ఏసీలో పుట్టాడు, ఏసీలో పెరిగాడు, ఏసీలోనే చదువుకున్నాడు. ఇప్పుడు ఏసీలోనే పనిచేస్తున్నాడు. అలాంటోడిని తీసుకొచ్చి ఈ గదిలో పెట్టావా? బయటికి లోపలికి రాదు, లోపలికి గాలి బయటికి వెళ్ళదు. ఈ మాత్రం దానికి వాణ్ణి అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. అడుగుతుంటే అలా ఉల్కు పలుకు లేకుండా ఉండిపోయావేంటయ్యా? చెప్పు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఏం జరిగిందని నోటికెంత మాట వస్తే అంత మాట అంటున్నారు? నువ్వేంటి నాకు చెప్తున్నావు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఇదేనా నీకు నేర్పించింది మీ అమ్మా నాన్న? మీరు మీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నారా? అసలు మా నాన్న ఎందుకు అంటున్నారు? అమ్మా మధు, నువ్వు ఆగమ్మా. మీరు సైలెంట్ గా ఉండండి నాన్న. ఆవిడ అన్నేసి మాటలు అంటుంటే. అమ్మ మధు, ఆవిడికి మీ నాన్న సమాధానం చెప్తారు, నువ్వు తొందరపడకే. మీరుండండమ్మా. అది కాదమ్మా. నాన్న, మీరు కాసేపు ఆగండి. చూడండి, ఫ్యాన్ తిరగడం లేదని మీరు మా నాన్నతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫ్యాన్ సడన్ గా పాడైపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆయన చెప్తున్నారు కదా, అది పట్టించుకోకుండా మీ నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. నేను ఫ్యాన్ గురించే కదా మాట్లాడాను. నేనేదో తప్పుగా మాట్లాడినట్టు, తప్పుడు మనిషి అన్నట్టు కుటుంబం అంతా కలిసి నా మీదకొస్తున్నారు. అది చాలదన్నట్టు ఇరుగు పొరుగు వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏసీలు, కూలర్ల గురించి అస్సలు ఆలోచించలేదమ్మా. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. మా స్థాయిలో ఎంత గొప్పగా చేయగలం ఆలోచించేవా తప్ప మీ స్థాయికి వచ్చి ఆలోచించలేకపోయాం. ఒక రకంగా అది నా తప్పేనమ్మా. మరదే కదా నేను చెప్తున్నాను. అప్పుడేమో నీ కూతురొచ్చి నన్ను చెడమడా వాయించింది, కనీసం నువ్వు ఆపలేదు. అంతటితో ఆగకుండా నా మనోడొచ్చి నన్నే వారించి నా చేత సారీ చెప్పించాడు. అప్పుడైనా నువ్వు చేసింది తప్పని చెప్పావా? లేదు. ఎందుకంటే మీ అందరికీ కావాల్సింది నన్ను అవమానించడం. అందుకే అవమానించారు. ఇప్పుడొచ్చి జరిగిన దాంట్లో మీ తప్పేవీ లేదు, తప్పంతా నాదే అంటున్నారు. అల్లుడు గారి మాటలేమీ పట్టించుకోకండమ్మా. ఇక నా కూతురికి నేనంటే కొంచెం ప్రేమ ఎక్కువ. ఎవరైనా నాతో కొంచెం గట్టిగా మాట్లాడితే తను తట్టుకోలేదు. అంటే ఏంటి? నేను గొంతు చించుకుని గట్టిగా మాట్లాడానంటున్నావా? గట్టిగా మాట్లాడితే తప్పైపోతుందా? అసలేం మాట్లాడుతున్నానో, దేని గురించి మాట్లాడుతున్నానో కూడా తెలుసుకోకుండా నీ కూతురొచ్చి నా వయసు కూడా మర్యాద ఇవ్వకుండా అందరి ముందు నన్ను తప్పు పట్టింది. ఆ తప్పుని నా మనోడు కూడా సమర్థించి నా చేత సారీ చెప్పించాడు. కనీసం ఒక్కరైనా నా వైపు మాట్లాడారా? చెప్తున్నాను కదమ్మా, మీరు గట్టిగా మాట్లాడడం వల్ల వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకున్నారు. అంతేగాని అసలు మీరు తప్పే చేయలేదు. న్యాయంగా అయితే నేనే అల్లుడు గారి గురించి, అల్లుడు గారికి చేయాల్సిన సౌకర్యాల గురించి ఇంకొంచెం ఆలోచించి ఉండాల్సింది. కనీసం ఏసీ కాకపోయినా కూలర్ అయినా తెప్పించి ఉండాల్సింది. మా దరిద్రానికి ఆ ఫ్యాన్ కూడా అప్పుడే తిరగకుండా మారం చేసింది. అది కూడా మేం గమనించలేదమ్మా. అల్లుడు గారు వచ్చాక గమనించాం. ముందే గమనించుంటే ఏదో ఒక ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం. దయచేసి మనసులో ఏమీ పెట్టుకోకండమ్మా. మీరు పెద్దవారు, తల్లితో సమానులు. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీ ఆశీర్వాదం ఉండాలే తప్ప మీ క్షమాపణలు ఎందుకమ్మా? వీటికేం తక్కువ లేదు. క్షమించమని అడిగిన చోట మీకు గుర్తు రాలేదా నేను పెద్దదాన్ని, మీ అమ్మ లాంటి దాన్ని అని?
ఏంటండి ఇవి? ఏసీలు బుక్ చేశారుగా మేడం. ఏసీలు మేము బుక్ చేయడం ఏంటి? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. స్ట్రీట్ నెంబర్ 2, హౌస్ నెంబర్ 22. రామచంద్రరావు గారు ఇల్లు ఇదేగా? ఇది మా ఇంటి అడ్రస్సే, కానీ మేమెవరం బుక్ చేయలేదే. ఈ అడ్రస్ నుంచే బుక్ చేశారు మేడం, ఒకసారి కనుక్కోండి. నేను చెప్తున్నాను కదండి, మేము బుక్ చేయలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కానీ మేడం ఈ అడ్రస్కే డెలివరీ ఇచ్చారు. నేనే బుక్ చేశానమ్మా. ఏంటమ్మా ఇవి? ఏసీలు అన్నయ్య, నేనే తెమ్మని చెప్పాను. మీరు రండి, లోపలికెళ్ళి హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి బిగించండి. ఇంటల్లుడు ఏసీ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండడంట. అందుకే వాళ్ళ అమ్మగారే ఏసీలు తెప్పించారు చూడు. ఎంతైనా రామచంద్రరావు అదృష్టవంతుడు. చిల్లిగవ్వ కట్నం ఇవ్వకుండా అంత పెద్దింటికి వియ్యంకుడైపోయాడు. వాళ్ళ పుణ్యానిప్పుడు ఇంటికి ఏసీలు కూడా వచ్చేసాయి. ఇంకా చూస్తారేంటి, లోపలికి వెళ్ళండి. మీరు ఆగండి. ఏమైందమ్మా, ఎందుకు వాళ్ళని ఆపుతున్నావు? వద్దమ్మా, అంతగా ఏసీలు కావాలనుకుంటే తర్వాత నేనే తెప్పించి పెట్టిస్తాను. ఇంకోసారి అల్లుడు మా ఇంటికి వచ్చేసరికి ఏసీ నేనే పెట్టిస్తాను. కానీ ఇప్పుడు వద్దమ్మా. తర్వాతైనా పెట్టించాలి కదన్నయ్య, అదేదో ఇప్పుడే పెట్టిద్దాం. మీరే పెట్టించాలనే ఉంది, నేను పెట్టిస్తే తప్పే ఉంది. ఏసీలు నేను పెట్టించకూడదా? అత్తయ్య, మీరు తప్పుగా అనుకోకండి. ముందు వీటిని వెనక్కి పంపించేయండి. మీరు తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు మధు? నేను తెప్పించిన ఏసీల్ని నువ్వు పంపించేయడం ఏంటమ్మా? ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూస్తున్నారు. అందరి ముందు నన్ను అవమానిస్తున్నావా? మీరు తప్పుగా అనుకోకండి అత్తయ్య. మీరు ఏసీలు తెప్పించడమే ఒక రకంగా మా నాన్నని అవమానిస్తున్నట్టుంది. నేను ఏసీలు తెప్పించడం వల్ల మీ నాన్నకెందుకు అవమానం జరుగుతుంది? అంటే నన్ను పరాయిదాన్లా ఫీల్ అవుతున్నారా? ఏంటన్నయ్య, నేను మీ చెల్లెల్ని కానా? అన్నయ్య కోసం చెల్లి ఏమీ చేయకూడదా? అత్తయ్య, మీరెన్ని మాట్లాడినా ఇప్పుడు మీరు ఏసీలు తెప్పించడం కరెక్ట్ కాదు. ఈ ఏసీల గురించే కదత్తయ్య అంత గొడవ జరిగింది. ఇప్పుడు మీరు ఏసీలు తెప్పిస్తే మా నాన్న లేనితనాన్ని ఎత్తి చూపించినట్టు అవుతుంది. ఇందాక లోపల ఇలానే గొడవ పెద్దదయింది. ఇప్పుడు మళ్ళీ చెల్లెంతో గొడవ పడుతుంది. అత్తా కోడళ్ల మధ్య గొడవ జరగడం మధుకు మంచిది కాదు. అమ్మా మధు, నువ్వు కాసేపు ఉండమ్మా, నేను మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి నాన్న. అత్తతో నేనేం గొడవ పడట్లేదు. అత్తకి అర్థమయ్యేలా చెప్తున్నాను. అత్త అర్థం చేసుకుంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏవేవో మాట్లాడుకుంటారు. గొప్పింటి కోడలైంది, ఇక ఈ ఇంటికి ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచి సరఫరా చేయించుకుంటుంది అని లేనిపోనివన్నీ అనుకుంటారత్తయ్య. అది కూడా మా నాన్నకి ఇబ్బందిగానే అనిపిస్తోంది. అందుకే చెప్తున్నాను, దయచేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం మధు. మనం ఏం చేసినా మన కోసం చేసుకోవాలి గాని ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కాదు. ఇంట్లో ఫ్యాన్ పాడైపోయింది, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి రిపేర్ చేయించారా? లేదు కదమ్మా. మన సమస్యలను మనమే తీర్చుకోవాలి. ఇంట్లో ఒక ఏసీ ఉంటే బాగుంటుందనుకున్నాను. పెట్టించాలనుకోవడం తప్పా మధు? మీరు ఇబ్బందుల్లో ఉంటే ఆ మాత్రం చేయకూడదా నేను? మీరు ఇబ్బందులు పడుతున్నా చూస్తూ ఊరుకోవాలా నేను? అసలు ఏసీ ఒకటే కాదు, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం మార్పించేయాలనుకున్నాను. ఒక్కసారిగా మార్చేస్తే మీరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారని ప్రస్తుతానికి ఏసీలు తెప్పించాను. ఏంటమ్మా, ఏమైంది? చూడ్రా, ఈ ఇంట్లో నీకు కావాల్సిన సౌకర్యాలు సరిగ్గా లేవనే కదా అప్పుడంత గొడవ జరిగింది. అందుకనే 2 ఏసీలు తెప్పించాను. దానికి మీ మావయ్య మధు నేనేదో పెద్ద తప్పు చేసినట్టు, వాళ్ళ లేనితనాన్ని ఎత్తి చూపిస్తున్నట్టు, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య వాళ్ళని నేను అవమానించినట్టు మాట్లాడుతున్నారు. నువ్వైనా చెప్పు నాన్నా, నేను వీళ్ళని అవమానిస్తున్నానా? వీళ్ళ లేనితనాన్ని ఎత్తి చూపిస్తున్నానా? పోనీ నేను అలాంటి ఆలోచనైనా చేయగలనా? అమ్మా, నువ్వు అలాంటి ఆలోచనలు చేయవని నాకు తెలుసమ్మా. నువ్వు ఏం చేసినా
నలుగురికి మంచి చేయాలని చేస్తావు, ఇబ్బంది పెట్టాలని చెయ్యవు. కానీ నీ ఉద్దేశం ఏదైనా నువ్వు చేసిన పని, చేసిన సందర్భం చూస్తే మాత్రం వాళ్ళన్నట్టే అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదమ్మా. వాటిని వెనక్కి పంపించేసే. మా సారు మారిపోయారు. గౌతమ్ నంతా 2.0 చూపిస్తున్నారు. అప్పుడేమో అమ్మమ్మ చేసిన తప్పును ఎత్తి చూపించాడు. ఇప్పుడు అమ్మ చేసిన తప్పును ఎత్తి చూపిస్తున్నాడు. అంటే ఏంట్రా, నువ్వు కూడా నేను చేసిన దాన్ని తప్పు పడుతున్నావా? రేపెప్పుడైనా వీళ్ళు మన ఇంటికొచ్చినా ఏసీలో ఉండాలి కదా, అలవాటు అవుతుంది కదా. అలా అయినా ఆలోచించు నాన్నా. ప్లీజ్ అమ్మా. నా వల్ల కాదు, నాకు బీపీ పెరిగిపోతుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదదేవికి. ఆవేశపడకమ్మా. చెయ్యి దాటిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే మనకే నష్టం. వాడిని మన చేతుల్లోకి తెచ్చుకోవాలనే కదమ్మా మనం ఇక్కడికి వచ్చింది. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకింకా లోకువైపోతాం. కనీసం మనం ఇక్కడ ఉంటే అయినా వాళ్ళు సంతోషానికి దూరంగా ఉంటారు. నాకైతే ఇక్కడ ఉండాలంటేనే పరమ చిరాగ్గా ఉంది. ఇక్కడే ఉండి వాళ్ళతో ఇంకా మాటలు అనిపించుకోవడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన మర్యాదని కాపాడుకోవడం మంచిది. నా మాట విని వెళ్ళిపోదాం పదదేవకి. ఏంటి బామ్మ, రావడం మీ ఇష్టమే, పోవడం మీ ఇష్టమేనా? వచ్చేటప్పుడు చప్పా పెట్టకుండా వచ్చారు. భోజనాలు చేయమంటే చేసి వచ్చామని చెప్పారు. ఇప్పుడేమో చప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంతా మీ ఇష్టమేనా? కనీసం మా ఇంట్లో ఒక్క పూట కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోతారా? అమ్మా దివ్య, మీరేం చెప్పొద్దు అత్తయ్య. మీరు రాత్రి వరకు ఉండి భోంచేసి వెళ్ళాలి. తిండి తిప్పల కోసం ఇంత దూరం రాలేదమ్మా. అయినా మీ వాళ్ళు మాకు కడుపు నిండా పెట్టారు కదా, ఇంకేం భోంచేస్తాంలే. మీకు బీపీ ఎక్కువైనట్టుంది. రండి, మా నాన్నమ్మ బీపీ మాత్రలున్నాయి, వేసుకుందరు గాని. మా ముసలిది కూడా మీలానే ప్రతి చిన్న విషయానికి సంబంధం లేకుండా అరుస్తూనే ఉంటుంది. అలా అరిచిన ప్రతిసారి ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది, ఇట్ట తగ్గిపోతుంది. ఆఖరికి దీనికి కూడా లోకువైపోయాను. ఇది కూడా నన్ను దెప్పి పొడుస్తుంది. ఏంటి బామ్మ, మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నారు? మీ బీపీ నేనెలా తగ్గిస్తాననుకుంటున్నారా? బీపీ ఒక్కటే కాదు, బీపీ, షుగర్ ఇంకా ఏమైనా ఉన్నా పర్లేదు, అన్నిటినీ దెబ్బకి తగ్గించేస్తాను. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా చిటపట్ల ఆడుతూ కాకుండా చిరునవ్వుతో వెళ్తారు. నువ్వు పెద్ద డాక్టర్వి మరి. అలానే అనుకో బామ్మ. ఇప్పుడు ఒక ప్రోగ్రాం పెడతాను. ఆ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలు, మీలో ఉన్న ప్రెషర్ అంతా పారిపోతుంది. బీపీ, షుగర్లు కూడా పరారైపోతాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనికి మన ప్రోగ్రామో పెట్టుంటారు. మాకంత ఓపిక లేదులే, నువ్వు వెళ్ళి ఆడుకోపో. పనికి మాలిన ప్రోగ్రాం కాదు బామ్మ, అందరికి పనికొచ్చే ప్రోగ్రామే. మీరు అబ్బాయి తరపున వాళ్ళు, మేము అమ్మాయి తరపున వాళ్ళం. ఇరు కుటుంబాల మధ్య పాటల ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు పడుతున్న పాటలు చాలవన్నట్టు ఇంకా పాటలు కూడానా? అవన్నీ మా వల్ల కాదు, మీరే చూసుకోండి. ఇదిగో, ఇందులోకి నా మనవాణ్ణి మాత్రం లాక్కండి. అసలే ఇలాంటివన్నీ వాడి గెట్టవు. అసలు ప్రోగ్రామే బావగారి కోసం బామ్మ. వాడికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవమ్మా. ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం? వాడేదైనా అంటే మీరు ఇబ్బంది పడ్డం అవసరమా? ఏంటి ప్రోగ్రామ్ అంటున్నారు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా? అవును, పాటల ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. సూపర్. అయితే ఇంతకాలానికి నా టాలెంట్ ని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చిందన్నమాట. ఓ, మీరంత పెద్ద సింగరా? అవును. ఒకరోజు బాత్రూంలో నేను పాట పాడుతుంటే నా స్నానం అయ్యే లోపు మా కాలనీ వాళ్ళంతా మా ఇంటి ముందున్నారు. అప్పుడు అర్థమైంది నా పాటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని. బాత్రూమ్ సింగరా? అవకాశం అక్కడి వరకే వచ్చింది కాబట్టి బాత్రూమ్ సింగర్ని. ఈ రోజు నా టాలెంట్ ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. మీరెంత టాలెంటెడ్ సింగరో ప్రోగ్రాంలో చూస్తాం కదా. సరే రండి, బావగారిని తీసుకొద్దాం. బామ్మ, అత్తయ్య గారు మీరు కూడా రెడీగా ఉండండి. బావగారు గదిలోనే ఉన్నారా? ఇప్పుడే చెప్పేస్తావా ఆయనకి? చెప్పాలి కదా.
ప్రోగ్రామ్ ఏంటో ప్లాన్ ఏంటో తెలియకుండా సడన్ గా తీసుకొచ్చి కూర్చోపెడితే తెల్లమొహం వేసుకుని కూర్చొని ఉంటారు. అందరు ముందు బావగారు పరువు పోదు. అందుకే ముందుగా చెప్పేస్తే ఆయన కొన్ని సాంగ్స్ ప్రిపేర్ అవుతారు. అట్లీస్ట్ ఏవి పాడాలనేది ఒక లిస్ట్ అయినా రెడీ చేసుకుంటారు కదా. నువ్వు చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. బలవంతంగా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లొచ్చేమో గాని దాని చేత నీళ్లు తాగించగలమా అంటారు. గుర్తుందా? ఉంది. అయినా దానికి బావగారు ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఏంటి సంబంధం? బలవంతంగా చెరువు దాకా తీసుకెళ్లిన గుర్రం చేతన నీళ్లు తాగించొచ్చేమో గాని మీ బావగారిని మాత్రం ఏ రకంగానూ ఈ ప్రోగ్రాంకి ఒప్పించలేం. బావగారికి ఎలా చెప్తే ఒప్పుకుంటారో నాకు బాగా తెలుసు. ఇలాంటివి చాలా చూస్తాను. ఆయనంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు, తప్పుకునే రకం. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఈ ప్రోగ్రాం గురించి చెప్పావే అనుకో, ఆయన మీకెవ్వరికి చెప్పా పెట్టకుండా దొడ్డిగుమ్మం నుండి పారిపోయినా పారిపోతాడు. నువ్వు తొందరపడి ప్రోగ్రామ్ని పాడు చేయకు. నేను చెప్పినట్టు చెయ్యి. ముందు ప్రోగ్రామ్ని ప్లాన్ చెయ్యి. లాస్ట్ మినిట్లో ఆయన ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. మన ఇద్దరం కలిసి పట్టుకొద్దాం. సరే, ఓకే, డన్. సంబరాల రాంబాబు గారు, పదండి వెళ్దాం. సంబరాల రాంబాబు ఏంట్రా గాడిదా? ఇవాళ సంబరం మొత్తం మీదే కదా సోంబాబు. పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే చంపేస్తాను. సర్లేండి పుల్లయ్య గారు, వెళ్దాం పదండి. ఒరే, నీకు దండం పెడతాన్రా, అలా విచిత్రమైన పేర్లతో పిలవుకురా. నా పేరు నేనే మర్చిపోతున్నాను. సర్లే, పిలవను, రండి వెళ్దాం. ఎక్కడికి? ఇంటి అల్లుడిని పాటల పల్లకిలో ఊరేగిద్దామని పిలుస్తున్నాం. రండి బావగారు. పాటల పల్లకిలో ఊరేగిస్తారా? యా, మీ మరదలందరికీ పాటల ప్రోగ్రాం పెట్టింది. వచ్చి మీరు కూడా పాడండి. ఏంటి, పాట పాడాలా? నాకు వేలం పాట పాడటమే రాదు. ఇంకా పాటలు ఎలా పాడతాను? దివ్య, నాతో కాదు గాని మీరిద్దరూ వెళ్ళి హ్యాపీగా పాడుకోండి. అసలు ప్రోగ్రామే మీకోసం, మీరు లేకపోతే ఎలా? పదండి బావగారు, వెళ్దాము. పదండి పదండి, అక్కడ అందరూ వెయిటింగ్. రా బావా, పాడదాము. పాడడం నా వల్ల కాదు. కావాలంటే మీరు పాడండి, నేను వింటాను. వింటూ కూర్చోడానికి ఈ ఏర్పాట్లు ఎందుకు? టీవీలో పాడుతా తీగా పెడితే సరిపోతుంది కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్రసక్తే లేదు బావగారు. నేను పాడానంటే పారిపోతారు చెప్తున్నా. మరేం పర్లేదు బావగారు, మీరు రండి. అత్తవాళ్ళు అటువైపు, అమ్మవాళ్ళు ఇటువైపు. నాకు పెళ్ళాక నేను ఆ ఇంటి కోడల్నే అయినా పుట్టింటికి వచ్చాను కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ తరపున ఆడతాను. అదెలా కుదురుతుంది? నువ్వు మా ఇంటి మనిషివి కాబట్టి మా తరపున పాడాలి. బావగారు, ఇక్కడ ప్రధాన పోటీదారులు కుటుంబాలు కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇద్దరు ఒకే వైపు ఉంటే పోటీ ఎవరు పడతారు? మీ ఇద్దరు చెరో వైపే ఉండాలి. పోటీ అంటున్నారు? మా సైడేమో మేము ముగ్గురమే ఉన్నాం, మీ సైడేమో అంతమంది ఉన్నారు. ఇది పోటీ ఎలా అవుతుంది? మా వైపు కొంతమందిని పంపించండి. ఈయన ఉన్నారు కదా, అసలే ఈయన వెరీ టాలెంటెడ్ అంట. అందులోనూ మీ పిఏ కదా, మీ వైపు పెట్టుకోండి. లేదమ్మా, నేను ఆఫీస్ పనుల వరకే ఆయనకి పిఏని. ఇలాంటి పర్సనల్ విషయాల్లో నాకు నేనే బాస్ని. నా నిర్ణయం నేనే తీసుకుంటాను. నేను మదమ్మ వైపే ఉంటాను. రే ఎరుతర్, తిన్నింటి బాసలు లెక్క పెడుతున్నావా? జీతం నా దగ్గర తీసుకుని వాళ్ల వైపు ఉంటానంటావా? మర్యాదగా వచ్చి కూర్చో. పని చేసిన దానికి జీతం ఇస్తున్నారు, ఇప్పుడు పాడడానికి జీతం ఇస్తున్నట్టు గదమైస్తారేంటి? రే, వస్తావా రావా? రా. రే, ఏ పాట పాడాలన్నా నువ్వే ఎంకరేజ్ చేయాలి. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తుంటాను. ఏంటి, అన్నే పాడుతుంటే మీరు ఊరికే కూర్చొని మేనేజ్ చేస్తారా? అదేం కుదరదు. మిమ్మల్ని మంటలు చేయమనట్లేదు, కష్టపడి పంటలు పండించమనట్లేదు. జస్ట్ పాటలు పాడమంటున్నాం అంతే. అది కూడా చేత కాకపోతే ఎలా? పోనీ ఓడిపోయామని ఒప్పుకోండి, వదిలేస్తా. ఓడిపోవడమా? అది మా ఇంటా వంట లేదు. నేనో మీరో తేల్చుకుందాం. పాటలు పాడడం వరకు ఓకే, కానీ ఈ తేల్చుకోవడాలు అవి ఇవి మనకు అవసరమా సార్? తినే పోటీలో ఆవిడ చేయి పడితే కానీ మీరు గెలవలేదు. ఉంగరాలు తీసే పోటీలో కూడా ఆవిడే గెలిచారు. ఒక్కసారి ఆలోచించుకోండి మరి. ఏంటి, ఓడిపోయామని ఒప్పుకుంటారా? ఓటమిని ఒప్పుకోవడం నా బ్లడ్లోనే లేదు. సూపర్. అయితే మీ ఈగో మీద కొడితే రెచ్చిపోతారని తెలిసిపోయింది మీ ఆవిడ గారికి.
రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో కమ్మల పాకే చేస్తుంటే కమ్మగా వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి గుల్లే చేస్తావే నానా కోడూరు వారి పరువు పోకుండా మీరు పాట పాడేయాలి. పాడేయండి. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం. వాహ్వా వాహ్వా అభినవ్ అక్కినేని నాకే వేశారా? ఇప్పుడు నేనే అక్షరంతో పాడాలి నా కదా? ఓకే కాసుకోండి. నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ. ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు నా మనసు నాలో లేదు రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిన్ను చూపిస్తుంది మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరులే వినిపిస్తూ ఉందే రెండు జల్లు వేసుకున్న చిన్న పిల్లలాగా యవ్వనాల్లో పూసుకున్న వన వెన్నులాగా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవించి చంపావి కరెంటు తీగా గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ఏమిటా ఏం మాయా చేసినావే కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా నిన్ను చూడగానే
అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర సామే నా సామే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిర సామే నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిర సామే నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుందిర సామే నా సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. ఆపండి, మీరు పాడేసుకుంటే ఇంక మేమెందుకు? మా మీద విసిరండి. అయితే కాసుకోండి మరి. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే అతడిని చూస్తే రెప్పలు ఓ దేవుడా! మీకు దండే పెడతారు. మీరు అలా సిగ్గుపడుతూ ఇలాంటి పాటలు పడితే చూడలేక చచ్చిపోతున్నాను. నిన్ను కూర్చో అలాగా. వటపత్ర శాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర శాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 జోలాలి అంటూ లాలుంచాలి గాలి లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి నీతో ఆడాలంటూ నీల జారేనంట జాబిల్లి. అమ్మ తల్లులారా, జోలపాట పాడి అందరినీ నిద్రపోయేలా చేస్తున్నారు. వానా వానా తేనెల వానా 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 వెన్నెల వానా కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని. మా అక్కే గెలిచింది, బావ ఓడిపోయాడు. భార్యాభర్తలనేవి ఒకటే పదం, అందులో ఇద్దరున్నా ఒకటిగానే ఉంటారు. వాళ్ళ మధ్యలో ఆట ఉంటుందేమో కానీ పోటీ ఉండదు దివ్య.